టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్తాన్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. శ్రీలంకతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో 5 పరుగుల తేడాతో విజయం సాధించినప్పటికీ దారుణమైన రన్ రేట్ కారణంగా పాకిస్తాన్ ఇంటిదారి పట్టక తప్పలేదు. లంక ఓడిపోయినా కూడా పాకిస్తాన్ను కూడా తనతో పాటే రేసు నుంచి తప్పించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్కు ఓపెనర్లు సూపర్ స్టార్ట్ ఇచ్చారు. షహజాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్ వీర విహారం చేశారు. వీళ్ళిద్దరూ కలిసి ప్రపంచ రికార్డు స్థాయిలో 176 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 20 ఓవర్లలో పాకిస్తాన్ 212 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. అయితే సెమీస్కు వెళ్లాలంటే పాకిస్తాన్ శ్రీలంకలో 147 పరుగుల లోపే కట్టడి చేయాల్సి ఉన్నింది. అంటే కనీసం 67 పరుగుల తేడాతో గెలవాలి. కానీ లంక కెప్టెన్ దాసున్ షనక సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. లంక 148వ పరుగు పూర్తి చేయగానే పాకిస్తాన్ సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి. చివరి ఓవర్లో 28 పరుగులు కావాల్సిన దశలో షనక 3 సిక్సర్లు 1 4 కొట్టి పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. చివరికి షాహీన్ అఫ్రిది 2 డాట్ బాల్స్ వేయడంతో పాకిస్తాన్ 5 పరుగుల తేడాతో గెలిచింది. కానీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. Taste the Daily.